అధ్యాయం చదువుకుందాము. Psalm 77 రెస్పాన్సివ్ రీడింగ్. కీర్తన గ్రంథము 77వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుతున్నాను. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆహాకాలమును నేను ప్రభువుని వెదవిదిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందడంలో పెరిగింది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపరచు మాటలేక ఉంటున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా పోయేను. ఆయన సెలవిచ్చిన మాట తరంలోకి తప్పిపోయేను. దేవుడు కటాక్షింప మానెన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అందుకు నేనేమో చూచున్నాను, మహోన్నతుని రక్షణ హస్తము మాకు మొదలనుకుంటున్నాను. నాకు కలిగిన శ్రమే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యములు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులుపడెను, అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకై ఉండెను. ఆఖరి దాంట్లో కలిసి చదువుకుందాం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలై నడిపించింది. దేవుడి వాక్యం దీవించుగాక. కూర్చోండి.
నీ కృప ముందు నాయన ప్రభా నా తండ్రి ఎవ్వరు పని చేయరేసయ్య. ఏ మనిషి చేసిన సహాయము సరిపోదు, సరిరాదు ఏసయ్య తండ్రి. నీ వంటి వారు లేరు నాయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నాయన తండ్రి. పరమ తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడు అయ్యన్న నీవు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయ్యన్న నీవు, ఎవరు సమీపించరానటువంటి దివ్యమైన తేజస్సులో నివసించినటువంటి నీవు ప్రభు, నా కొరకు నాయన తండ్రి, నా పాపముల నుండి నాకు విడుదలను కలిగించడానికి తండ్రి ఆ కలువరి సిలువలో నీ రక్తాన్ని కాల్చావు దేవానికి వందనాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము నాయన. కెరూబులు, సెరాపులు, ప్రధాన దూతలు, 24 మంది పెద్దలు నిత్యము పరిశుద్ధుడు 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 అని వేవేల నోర్లతోటి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉండగా తండ్రి, నా స్తుతుల కొరకు నాయన తండ్రి, మా స్తుతుల సింహాసనము పైన ఆసీనుడు ఒకటకు ఇష్టపడుతున్న దేవానికి వందనాలేసే. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము ప్రభువా. ఎన్నిక లేని వారము నాయన ప్రభువా నా తండ్రి, నీ ఆలోచనలకు సరిపోనటువంటి వారము ప్రభువా తండ్రి. మా పేర్లను నీ అరచేతులపై చెక్కుకొని నాయన తండ్రి, నిన్న నేడు నిరంతరము నా నీతిని బట్టి గాక, నా క్రియలను బట్టి గాక ప్రభువా, నీ నీతిని బట్టి నీ కృప చొప్పున ప్రభువా ఏకరీతిగా మారని వాడవై ఉన్న దేవానికి వందనాలేసే. కునుకక విడువక ఎడబాయక మమ్మల్ని నాయన తండ్రి నీ రెక్కల చాటున ప్రభువా కాపాడుతున్నవాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. నీవు ఎల్రోయివై మమ్మల్ని చూచి వాడవు తండ్రి. ఎలోహీం నీకు వందనాలు, ఆడనాయి నీకు వందనాలేసే. నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
give you glory for your amazing grace in our lives, Lord. There were times when our faith was examined, when our faith was put into test, oh Father God, by the enemy. But you never let us fail, oh Father God. You have always uplifted us, Lord, from every enemy's plot. And you have given us, Lord, that great name. You have put us as a head, but never put us as tail in front of my enemies, Lord. Thank you for your faithfulness. Thank you for your grace. Thank you for your mercies in our lives, Lord. Thank you for all your goodnesses. We exalt you, Lord. We magnify you. We give you glory and honor, Lord. విశ్వాసమే శోధింపబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధింపబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరిగా ఉన్న వేళలో ప్రభువా, ఏ దిక్కు తోచకనైనా ప్రభువా, ఏ మనిషిని నైనా సహాయం అడిగితే సహాయం చేస్తారో తెలియక ఉన్నటువంటి సమయాలలో ప్రభువా నా తండ్రి, నీవు నాయన మా పక్షమున నిలిచి మాకు సహాయకుడవై ప్రభువా మమ్మల్ని ఆదుకున్న దేవా నీకు వందనాలు వేశాను తండ్రి. అపవాది మమ్మల్ని శోధిస్తూ ఉండగా నలువైపులా నాయన తండ్రి అవమానములతో మమ్మల్ని కృంగదీస్తూ ఉండగా ప్రభు మా విశ్వాసమును ప్రశ్నిస్తూ ఉన్న సమయాలలో ప్రభు నా తండ్రి మాకు సమాధానం ఇచ్చి మాకు విజయమనిచ్చి యెహోవా నిస్సివై ప్రభు మా విజయ ధ్వజమై మమ్మల్ని లేవనెత్తిన దేవానికి వందనాలు వేశాను. స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఆమేన్. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే పాడదామా? నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. అవును ప్రభువా, నీ ముఖ కాంతి తప్ప నాయన ప్రభువా శత్రువు నుండి నన్ను తప్పించే వేరే ఏదీ లేదు ప్రభువా. నీ ముఖ కాంతి, నీ ప్రేమ, నీ కృప తప్ప నాయన, నీ దయ తప్ప ప్రభువా అపవాది ప్రణాళికల నుండి, అపవాది ఆటంకముల నుండి, ప్రతి ఒక్క శోధన నుండి, బాధల నుండి, వేదన నుండి మమ్మల్ని తప్పించు వేరే శక్తియే లేదు ప్రభువా నా తండ్రి.
సర్వశక్తి సంపన్నుడా, నీ రక్తము చే మమ్మల్ని కొనుక్కున్న దేవానికి వందనాలు. మేము నీ బిడ్డలము ప్రభా తండ్రి. నైనా మా జీవితాలలో ఇంకనూ ప్రభా నీకు సమీపముగా చేరుటకు ఏదైనాను ఆయాసకరంగా ఉంటే నాయన తండ్రి, నైనా మరి ఉపవాస ప్రార్థనలకు మేము సిద్ధపడుతూ ఉండగా ప్రభా సమస్తమైనటువంటి ఆటంకములను ప్రభా నిర్మూలించి దేవ తండ్రి, నీ మార్గము నాయన తండ్రి ఎంత ఇరుకైనదైన ప్రభా అది పరలోకమునకు మమ్మల్ని చేర్చేటటువంటి నిత్య జీవమైనటువంటి మార్గం కాబట్టి దేవా నా తండ్రి, నైనా మీరే నాయన ప్రతి ఒక్క ఆయాసకరమైన విషయాన్ని మా జీవితాల్లో తొలగించి నీకు సమయాన్ని కేటాయించడానికి ప్రభా, నిన్ను నాయన ప్రభా అన్నిటికంటే నాయన ప్రభా మేము ప్రైమ్ ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకొనుటకు, సర్వశ్రేష్టమైన అధికారమును నీకు సమర్పించుకొనుటకు నాయన తండ్రి మా సంఘానికి మీ కృప చూపించమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ లిటిల్ ఎల్మా, ఆబ్రీ, యాలన్, మెకీని, ప్రిన్స్టన్ ప్రభా నా తండ్రి, నాయన చుట్టుపక్కల ప్రతి ఒక్క ప్రదేశంను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అనేకులు తండ్రి అంధకారంలో కొట్టుకొని పోతుండగా దేవా నాయన ప్రభా నా తండ్రి, నాయన మేము ఈ నేల కొరకు నాయన పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించిన ఎడల ప్రభా ఈ నేలను సమృద్ధితో మీరు నింపుతానని మాటిచ్చారు. వాగ్దానములను నెరవేర్చువాడవు మాకు తండ్రివై ఉన్న దేవా తండ్రి, వారందరికీ తండ్రివి నీ ఒక్కడవే ప్రభా. అది గుర్తెరిగి నాయన ప్రభా అనేకులు నాయన తండ్రి నీ వాక్యపు వెలుగులోనికి నడుచుటకు నాయన ఈ చిన్ని మందను మీరు బహుగా వాడుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరము నాయన ప్రభా అపారమైనటువంటి నీ రాజ్యానికి సంబంధించిన పనిలో ప్రభా ఈ సంఘాన్ని ప్రభా నా తండ్రి మీరు వాడుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా. ఈ సమయంలో నాయన తండ్రి ఇంతవరకు ఆరాధనలో నాయన మీరు నాయన ప్రభా నా తండ్రి మీ ఆత్మను మాపై కృమ్మరించినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. మా హృదయాలను మీకు అర్పించుకుని కృప చూపించినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన మీ దాసుని మీ రెక్కల చాటున భద్రపరచుకోండి దేవా ప్రభా. మీ వాక్యాన్ని ప్రభా మేము సిద్ధపడి నాయన మీ వాక్యాన్ని నాయన పొందుకోవాలని ఆశపడుతుండగా మీరే మాతో మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావములను పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.